హలో అండి, నమస్తే. నేను లలిత. ఇది కొండపిండి ఆకండి. దీంతో నేను ఇప్పుడు వేపుడు చేస్తున్నానండి. తెంపి పెట్టుకున్న ఆకును 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కిడ్నీలకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు కాస్త చిరుచేదుగా ఉండడం వల్ల 2 నిమిషాలు ఉడికించుకోవడం మంచిదండి. ఉడికించిన కూరను ఒక జాలితో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ కూరను పప్పులో కూడా వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, అది వేగినాక కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేయించుకొని ఇందాక ఉడికించుకున్న కూరను అందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. అది ఫ్రై అయ్యాక కూరకు సరిపడా కారం, అది వేగినాక కాస్త నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొండపిండి ఆకు వేపుడు రెడీ అయిపోయిందండి. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా కరిగిపోతాయంట. అన్ని నొప్పులకు కూడా మంచిది అంటున్నారండి. థ్యాంక్ యూ.